నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకప్పుడు ఉపాధి అంటే వ్యవసాయం, ప్రభుత్వం అందించే సాయం. ఆ తర్వాత తరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారీ పరిశ్రమలు లక్షలాది మందికి జీవనోపాధిని కల్పించాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వాలు పౌరులందరికీ ఉపాధి కల్పించే పరిస్థితుల్లో లేవు. సంక్షేమ రంగంపై దృష్టి పెట్టిన ప్రభుత్వాలు మునుపట్ల ఉపాధి అవకాశాలను స్వయంగా కల్పించే అవకాశం లేదు. దేశ బడ్జెట్కు మించి ఒక్కో ప్రైవేట్ కంపెనీల పెట్టుబడులు ఉంటున్నాయి. ప్రైవేట్ కంపెనీలు కల్పించే ఉపాధి అవకాశాలు తమ పౌరులకు అందేందుకు దేశాలు, ఆయా దేశాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. మన దేశంలో కాంపిటేటివ్ ఫెడరలిజం రాష్ట్రాల మధ్య కొన్నిసార్లు మాటల యుద్ధాలకు దారితీస్తోంది. ఏ కంపెనీ వచ్చినా పోటీ పడి తమ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతూ తెర వెనక రాజకీయాలు చేస్తున్నాయి అనేది కాదనలేని సత్యం. ప్రభుత్వాలు పోటీ పడినా తమకు కావాల్సిన ఫెసిలిటీస్, ఫీజిబిలిటీ చూసుకొని కంపెనీలు పెట్టుబడులు పెడుతుంటాయి. ఎక్సెప్షనల్ కేసుల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సర్కిల్స్లో ఉండేవారు చెప్పే మాట. ఒకప్పుడు ఇండియాలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో సాఫ్ట్వేర్కు కేర్ ఆఫ్ అడ్రస్ బెంగళూరు, ఆ తర్వాత చెన్నై. ఐటీ, సాఫ్ట్వేర్లకు హైదరాబాద్ మహానగరం ఆ తర్వాత వేదికైంది. తాజాగా ఈ 3 కాస్మోపాలిటన్ సిటీస్ సరసన విశాఖపట్నం చేరనుందనే వార్త సెన్సేషన్ అవుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలు ఐటీ కంపెనీలను ఆకర్షించడంలో వెనకబడుతున్నాయా, లేదంటే 3 నగరాల్లో ఐటీ వాక్యూమ్ ఫుల్ఫిల్ అయిందా అనే చర్చ మొదలైంది. మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు అమెరికా వెలుపల బ్రాంచ్లు ఏర్పాటు చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తుంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన ఫిజికల్ కండిషన్స్, వయబిలిటీ, ఫీజిబిలిటీ చూస్తూ ఉంటాయి. ఇన్నాళ్లు విశాఖపట్నం ఐటీ కంపెనీలను ఇంతలా ఆకర్షించలేకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడే ఎందుకు కంపెనీలు వస్తున్నాయి అనేది హాట్ టాపిక్. ఐటీ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడంలో ఎంత రాజకీయం ఉంటుందో, వాటికి భూములు కేటాయించడంలో కూడా అంతే రాజకీయం ఉంటుందనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. కంపెనీలు వచ్చే కంటే ముందే రియల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం ఒక ఎత్తైతే, కంపెనీలకు భూముల కేటాయింపులోనూ రియల్ దందా ఉంటుందనేది అనుభవజ్ఞుల వాదన. తాజాగా విశాఖ కేంద్రంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ ఇష్యూలోనూ అవసరానికి మించి భూములు కేటాయించారని, వాటిని ఆ తర్వాత ప్రైవేట్ ప్రయోజనాల కోసం వాడుకుంటారనేది విమర్శ. 100 ఎకరాలు సరిపోయే చోట 1000 ఎకరాలు, అవసరానికి మించి ప్రయోజనాలు కల్పించి కంపెనీలను మచ్చిక చేసుకోవడం వెనుక ప్రజల ప్రయోజనాలు కల్పించడం కంటే పొలిటికల్ నేతలు వారి వారి ప్రయోజనాలు నెరవేర్చుకుంటారనే మాటలు తొలి నుంచి వినిపిస్తున్నాయి. రైట్గా డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్ నలమోతు శ్రీధర్ గారు, అండ్ అలాగే ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు, కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా శ్రీధర్ గారు, ఇప్పుడు గతంలో భారతదేశంలో, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో కనుక చూసుకుంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ఉపాధి అని అంటే అటు వ్యవసాయము, లేదంటే ప్రభుత్వం కల్పించేటువంటి ప్రభుత్వ ఉద్యోగం అవ్వచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం అవ్వచ్చు, ఇవి మాత్రమే ఉండేవి. ఆ తర్వాత రాను రాను ఇవన్నీ పక్కకు పోయి సాఫ్ట్వేర్ పరిశ్రమలను తీసుకొచ్చి పరిశ్రమల్లో కొంత లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పించడం ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఆ క్రమంలో ఉపాధి లభించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మొత్తము రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వాలు అందరికీ ఇవ్వలేనటువంటి ఉద్యోగాలన్నీ కల్పించలేనటువంటి, ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వాలు. దీని ఫలితంగా రాష్ట్రాలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్ వైపు చూస్తూ ఉన్నాయి. ఆ ప్రైవేట్ కంపెనీస్ని తమ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి దీని ప్రాసెస్లో భాగంగా ఒకదాన్ని మించి ఒకటి కాంపిటేటివ్గా బెనిఫిట్స్ ఇవ్వడము, మా రాష్ట్రానికి వస్తే ఇవి ఇస్తాము అని తాయిలాలు చూపించడము, ఇవంతా జరుగుతుంది. సో ఈ పోటీతత్వ ఫెడరలిజంలో, కాంపిటేటివ్ ఫెడరలిజంలో ఐటీ రంగంలో పెట్టుబడులను అసలు ఎలా పెంచిందంటారు? ఇదంతా జరగడానికి ఎంత టైం పట్టిందంటారు? ఎన్ని డికేట్స్ పట్టింది ఇది? మీరు అన్నట్లుగా రోజా గారు, రకరకాల వ్యవసాయం అనేది, ఆ తర్వాత పారిశ్రామికీకరణ, ఆ తర్వాత ఐటీ. సో ఐటీలో కూడా ఇప్పటిదాకా మనం చూసింది, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఐటీకి ఇప్పుడు వైజాగ్లో వచ్చిన దానికి ఒకే పోలికలో చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మనం చూసింది బీపీఓస్. సో ఎక్కడో యూఎస్లో ఉండే కంపెనీస్కి వీఆర్ సర్వింగ్, లేకపోతే ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అంటే ఐటీ అంటే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా బీపీఓ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్గా మనకి ఇప్పుడు వచ్చిన డేటా సెంటర్ అనేది మనం చూడవచ్చు. అంటే మీరు అన్నట్టుగా ట్రాన్సాక్షన్ చూస్తే కనుక వ్యవసాయం దగ్గర నుంచి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, బిఎస్ఆర్పి, ఆర్ఆర్బి, సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ ఇలాంటి వాటి దగ్గర నుంచి, ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్, ఆ తర్వాత ఐటీ, ఆ తర్వాత ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ వస్తుంది. ఇట్స్ ద కరెక్ట్ ట్రాన్సాక్షన్ రోజా గారు. సో డికేట్స్ పట్టింది ఇప్పటిదాకా. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 98లో హైదరాబాద్ని తీసుకుంటే కనుక హైటెక్ సిటీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రాన్సాక్షన్ తర్వాత 25 years తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న గ్రోత్ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే
ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, ఐటీ అడాప్టబిలిటీ కానీ, అంటే ఒక కంప్యూటర్ ఉపయోగించడం ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఏ మాత్రం నాలెడ్జ్ లేని టైంలో ఇక్కడ మన హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఇది వచ్చింది, డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది. అంటే ఈ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము పెనట్రేషన్ జరిగి, సర్వీసెస్ పెరిగి, యూసేజ్ పెరిగి, ఆ ఫైనల్ గా వచ్చేటప్పుడు ట్రాన్సాక్షన్ జరిగేసి ఉద్యోగాలు పెరగడం అనేది 25 years. కానీ ఇప్పుడు రాబోతున్న ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా కూడా 100%. కోటేశ్వరరావు గారు కొంచెం మ్యూట్ లో పెట్టరండి మీ ఆడియో. యా. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ గా డేటా సెంటర్స్ కావచ్చు, లేదా వైజాగ్లో రాబోతున్న పరిణామాలు చూస్తే కనుక మరింత ఫాస్ట్ గా ఈ 25 years కాదు, రాబోయే 10 ఏళ్ల కాలంలోనే చాలా గ్రోత్ చూడబోతున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు డామినేట్ రోజు. అంటే ప్రపంచం మొత్తము కూడా ఐటీ సినారియో మొత్తం చేంజ్ అవ్వబోతుంది. ఆ చేంజ్ అయ్యేటప్పుడు ఇనీషియల్ స్టేజెస్ లోనే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పెడుతూ ఉండే, అంటే స్క్రాచ్ నుంచి మొదలు పెడుతూ ఉన్నాం, అది ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది నుంచి మొదలు పెడుతూ ఉన్నాం. సో ఖచ్చితంగా కూడా ఇది పెద్ద మూవ్. ఏదో 10 ఏళ్ల తర్వాత పెట్టుకుంటే కనుక దానికి ఇప్పుడు పెట్టడానికి కూడా ఒక వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు అన్ని సెక్టర్స్ లో కూడా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, లేకపోతే ట్రావెల్ టూరిజం దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరింత రోబస్ట్ సర్వీసెస్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గా ఉండే సర్వీసెస్ ని ప్రతి ఇండస్ట్రీ కూడా అడాప్ట్ చేసుకోబోతూ ఉన్నప్పుడు, ఈ రోజు మీరు అన్నట్లుగా ఇప్పటిదాకా ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిన దానికి ఇప్పుడు ఏఐ బేస్డ్ గా వస్తున్న కొత్త సర్వీసెస్, కొత్త రేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ కి ఇది ఉద్యోగాలు పెరిగే అవకాశం అనేది మరింత ఫాస్ట్ గా జరుగుతుంది. ఎవరైతే కనుక అందిపుచ్చుకుంటారో, ఏఐని అందిపుచ్చుకొని దాంట్లో నిష్ణాతులు అవుతారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా మంచి ట్రాన్సిషన్, ఈ పీరియడ్ అనేది మంచి టైం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఐటీ కంపెనీస్ను రాష్ట్రాలకి తీసుకొచ్చేందుకు ఆ ప్రయత్నంలో ప్రభుత్వాలు పోటీ పడుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఐటీ కంపెనీలకు ఈ గవర్నమెంట్స్ ఇచ్చేటువంటి రాయితీలు, ప్రోత్సాహకాలు, వీటిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో చూస్తే భూ కేటాయింపులు కావచ్చు, పన్ను రాయితీలు, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో ఇవి సొంతంగా తమ ఆర్థిక వనరులతో సమకూర్చుకోలేవంటారా? ఎందుకు ప్రభుత్వాలు పోటీ పడి రాయితీలు ఇవ్వాలంటారా? రోజా గారు, మీకు అట్లాగే జ్ఞానంలో మిత్రుడు శ్రీధర్ గారికి, కోటేశ్వరరావు గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడైనా కూడా ఉపాధి అవకాశాలు 3 రంగాలు ఉంటాయి. మొట్టమొదటి వ్యవసాయం, మరి ఇప్పుడు కూడా 60% మంది వ్యవసాయం ఆధారపడ్డారు. తర్వాత పరిశ్రమలు, తర్వాత అన్నిటికంటే రెండింటి మించిపోయి సేవా రంగంలో చాలా ఉపాధి అవకాశాలు లభిస్తుంది. ఇవాళ 54 నుంచి 60% ఉపాధి అవకాశాలు మనకు సేవా రంగంలో ఉన్నాయి. కానీ మనం వ్యవసాయం పట్టుకుని నడుస్తున్నాం ఇంకా 60% మంది. నేను ఎప్పుడు ఒక పడవల ఉదాహరణ చెప్తాను. మీరు వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు 3 పడవలు ఉన్నాయి. ఓ పడవలో 15 మంది, అంటే జాతీయ ఆదాయాలు వ్యవసాయం 14 నుంచి 15% మాత్రమే ఉన్నాయి. ఇంకా తగ్గుతుంది రోజుకు. 15 మంది పట్టే పడవలో 60 మంది ప్రయాణం చేస్తున్నారు. ఏమైతే మునిగిపోయే పడవది కాదు. తర్వాత పారిశ్రామికంగా చూస్తే 20% నుంచి అటు ఇటుగా ఉంటుంది. అయితే దాంట్లో 1-2% ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెరగాలంటే చాలా కష్టం. అంటే ఒక్కసారి రోమనగరం ఒకటే రోజు నిర్మాణం కానంటే ఇందులో వెంటనే ఉపాధి అవకాశాలు రావు. ఏమున్నా మనకు సర్వీస్ రంగం ఇవాళ గిగ్ వర్కర్స్ పెరిగిన సందర్భంగా చూసుకుంటే అన్ని సాఫ్ట్వేర్ ఉత్పత్తులు కానీ కూడా సర్వీస్ రంగంకి తీసుకోవాలి. ఎందుకంటే ఉత్పత్తులు కంటికి కనపడవు. మరి సాఫ్ట్వేర్ రంగంలో శ్రీధర్ గారికి బాగా తెలుసు నాకు. ఎందుకంటే ఉత్పత్తులు కంటికి కనపడవు కానీ కంప్యూటర్లో రవాణా ఉంటాయి. కానీ ఈ 3 రంగాలు ఉంటే ఇవాళ మీరన్న కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉందో, వైరములు వాణిజ్యం అంది అని ఒక సామెత ఉంది మనకు. గుజరాత్ అప్పారావు గారు అంటారు, పూను స్పర్ధలు విద్యలు ఉంటే వైరములు వాణిజ్యం విద్య. వైరాలు వాణిజ్యంలో వైరాలు ఉంటాయి. అందుకని చూడండి, మొన్నటికి మన గూగుల్ మనకు సెంటర్ ఇక్కడ హైదరాబాద్ విశాఖపట్నం వచ్చే క్రమంలో మన కర్ణాటక మంత్రులు మన మీద అవాకులు పేరు చూశాను కదా. మాది ఏదో ఎత్తుకపోయింది, మీరు మొత్తం అంతా ఆస్తి ఎత్తుకపోయినట్టు మాట్లాడుతున్నారు. గతంలో కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మన ఐఎస్పీ ఇండియన్ బిజినెస్ స్కూల్ రావడానికి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అనుకోకుండా ఆగి టిఫిన్ చేసుకోమంటే, బ్రేక్ఫాస్ట్ రమ్మంటే వాళ్ళు ఇక్కడే తీసుకువేసి బెంగళూరు పోకుండా ఇక్కడనే చేసిన సందర్భం చూసాం. కాబట్టి ఒక పార్టీ పక్కన పెడదాం. కానీ చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్ల ఆనాడు ఐఎస్పీ వచ్చింది. తర్వాత ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు మనకు హైటెక్ సిటీ వచ్చిన తర్వాత 25 ఏళ్ళకి వాళ్ళు ఫలితాలు అనుభవిస్తున్నాం. బెంగళూరుకి ఇంకా ఇక్కడ తీయడానికి పోటీ హైదరాబాద్ కాదు. ఇంకా బెంగళూరులో నేను చాలాసార్లు బెంగళూరులో నిరంతరం ఉంటాను.
బెంగళూరులో మీరు చూస్తే ఇప్పటికీ ఆ బెంగళూరులో ఒక పెద్ద లోపం ఏంటంటే మన ట్రాఫిక్. విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలతో బెంగళూరు కంటే హైదరాబాద్ బెటర్ అనుకుంటున్నారు, కానీ హైదరాబాద్ వచ్చే కంపెనీస్ జరుగుతున్నాయి. సముద్రం ఒక అడ్డంకి, మన చెన్నైకి సముద్రం ఒక అడ్డంకి ఉన్నది. విశాఖపట్నం కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. కనుక విశాఖపట్నంలో వీళ్ళు గూగుల్ హబ్ రావడం కానీ, అట్లాగే ఇంకా గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ రావడం కోరుకుంటాం. ఇది జరుగుతుంది. ఈ మొత్తం ఈ సినారియోలో జరుగుతుంది ఏంటంటే రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నది. పూణే, బాంబే, తర్వాత మన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. ఇటు చూసుకుంటే దక్షిణ భారతదేశంలో గతంలో దక్షిణ భారతదేశం మ్యాప్ వేస్తే మహారాష్ట్ర కూడా కలుపుకునే వాళ్ళని, మహారాష్ట్ర కలిపితే పశ్చిమ భారత దిశలో పోయింది. అట్లా చూసుకుంటే ఈ 5-6 సెంటర్లలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కానీ అద్భుతమైన అవకాశాలు ఉంటాయి కానీ మీరన్న లోపం స్పష్టంగా పడుతున్నారు. ఇవాళ 99 పైసలకి ఎకరం, రూపాయికి ఎకరం ఎందుకు ఇవ్వాలంటున్నాడు అంటే ప్రజల నోళ్ళు కొట్టి, ఒక రకంగా చెప్పాలంటే రైతుల తలల మీద దెబ్బలు వేసి, రైతులను మోసం చేసి, రైతులను దగా చేసి భూములు సేకరించడం, అప్పటిదాకా వీళ్ళు అక్కడ పెట్టడం అంటున్నారు. మీరు అన్నది కరెక్ట్. నా ఉద్దేశం కార్పొరేట్ సంస్థలు మార్కెట్ రేట్ తెలుగునుకో అంటే ప్రభుత్వమే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారింది. ఇప్పుడు కాదు, సత్యవేడి సజ్జనాల్లో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం. సత్యవేడి సజ్జనాలు జరిగింది ఏంటి, వాళ్ళకి ఇస్తున్న 3 లక్షల రూపాయలకి ఎక్కడ ఇస్తా అన్నారు. నేనేమన్నాను, వెంటనే 3 లక్షల పక్కన కనీసం అరెకరం దొరుకుతున్నాయి. 3 లక్షలకు ఎకరం ప్రభుత్వం తీసుకుంటే కేసులు వేసి 6 నెలల తర్వాత చూసుకుంటే 3 పోయి 13 లక్షలకి ఎకరం అయింది అక్కడ. మీరు చూడండి, తెలంగాణలో కూడా ఇటు పక్కన పోలేపల్లి మనకు సెజ్జులు, ఇవన్నీ సెజ్జులు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలుగా వేరే ఏమంటారు దాన్ని రాజ్యాలుగా చెలామవుతున్నాయి. సెజ్జుల విషయంలో చాలా ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం ఏం చేస్తుంది, తక్కువ ధరకు ప్రజలను మోసం చేసి, ముఖ్యంగా రైతులను ఎత్తికొట్టి భూములను సేకరించి అయితే అమ్ముకుంటున్నారు. కోట్ల రూపాయలు, 175 కోట్లు, 200 కోట్లకు అమ్మేసుకుంటారు. ఇవన్నీ ప్రజల కష్టానికి పెట్టాం కదా. నవదేవుడి అనుచిత లాభాల కిందికి వస్తాయి అంటున్నాడు. ప్రభుత్వం కూడా రైతులను ఎత్తికొట్టి తీసుకున్న భూములకు ఇవాళ 200 కోట్లు వస్తున్నాయంటే ఒకనాడు 2 రూపాయలు ఇవ్వకుండా కూడా భూములు తీసుకున్నారు కదా. అందుకని సమస్య ఇక్కడ వస్తుంది, ప్రజా ఉద్యమాలు ఇక్కడికి వస్తాయి. సార్, అలాగే ఈ ఐటీ కంపెనీస్ కు భూములు కేటాయించేటువంటి విధానం ఏదైతే ఉందో అది కూడా పారదర్శకంగా ఎంతవరకు ఉంటుందంటారు? అలాగే అవసరానికి మించి ఈ భూములను కేటాయించడం అనేది అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేస్తున్నటువంటి దందా కాదంటారా? ఖచ్చితంగా. అందుకని రియల్ ఎస్టేట్ లాగా వ్యవహరిస్తుంది అన్నమాట. రియల్ ఎస్టేట్ లాగా వ్యవహరిస్తుంది ప్రభుత్వాలు. అంటే భూములు ఏమో చాలా అంటే భూమి సేకరణ విధానమే తప్పు ఉంది సార్. మీరు చూడండి, నేను అడ్వకేట్ చెప్తున్నాను, 2013 చట్టం వచ్చింది కానీ ప్రజోపయోగ పనులకు అని ఉన్నది. దాన్ని ప్రజోపయోగం అంటే ఇప్పటికి కూడా నిర్వచనం చెప్పలేదు చట్టం. ప్రజోపయోగం అంటే ఏంది, టెలిఫోన్ స్తంభాలు, రోడ్లు, రైల్వే లైన్లు, లేకపోతే నీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇవి ప్రజోపయోగాలు. కానీ కంపెనీలకు అప్పలంగా 1000 ఎకరాలు కట్టబెట్టడం ప్రజోపకరమైన పనులు కాదు కదా. అందుకని మనం పోలేపల్లి సెజ్ నుంచి మొదలు పెడితే సత్యవేడి సెజ్ దాకా ఎందుకు ఉద్ధరించాలంటే జిందాల్కి ఇచ్చినప్పుడు మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. జిందాల్ పరిశ్రమలో ఎవరైతే రైతులు ఉపాధి కోల్పోతున్నారో, భూములు కోల్పోతున్నారో వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి కదా. మనకు మంచి ఉదాహరణ చెప్తాను. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం భూములు సేకరణప్పుడు చాలా ఇబ్బంది వచ్చింది. చాలా మంది రైతులు తిరగబడ్డారు. ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాడినా కూడా అక్కడ ఏమొచ్చిందంటే అప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వారు అప్పుడు దాని స్పెషల్ ఆఫీసర్లు ఉండేవారు. ఒక మంచి పని చేసింది. అక్కడ ఏం చేసిందంటే నైపుణ్యం లేదు కానీ వీళ్ళు ఎట్లా ఉద్యోగాలు ఇస్తామన్నారు అప్పటి స్టీల్ ప్లాంట్. అప్పుడు ఏమన్నారంటే నైపుణ్యం కల్పించడానికి చిన్న నైపుణ్యాలు కల్పించిన 6 నెలల కోర్సు కలుపుతుంది కదా, 6 నెలల కోర్సు ఇద్దాం, వాళ్ళ ద్వారా ఉద్యోగాలు ఇద్దామంటే 10,000 మందికి ఉద్యోగాలు వచ్చింది. అంటే నేనేమంటాను, మనకుంటే మార్గం ఉంటుంది. 2 తప్పులు చెప్తుంది ప్రభుత్వం. ఒకటేమో చాలా చౌకగా భూములు సేకరించడం రైతులకు ఉపయోగించింది. ఇప్పటికి కూడా మార్కెట్ విలువ ప్రకారం భూముల రేటు కట్టాలంటే 2013 చట్టం మంచి అద్భుతమైంది. కానీ అందులో పెద్ద లోపం ఏంటంటే కాగితాల మీద మార్కెట్ రేట్ ఏది ఉందో అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో పేపర్ వాల్యూ అంటే బుక్ వాల్యూ అంటాం, ఆ బుక్ వాల్యూని పెంచకుండా నోటిఫికేషన్ ఇష్యూ చేయడం తప్పు. యాక్చువల్గా అది జరగడానికి వీలేదు చట్టం ప్రకారం. మీరు ఒక నోటిఫికేషన్ ఇస్తే అంటే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తే దానికన్నా ముందు కానీ ఆ రోజు కానీ 6 నెలల ముందు భూముల విలువను సవరించాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేటర్ గా మారినాక సవరిస్తుందా? ఎప్పుడో 2012, 2018, 2020లో సవరించిన రేట్ ప్రకారం ఇప్పుడు చేస్తుంటే చట్టం బ్రహ్మాండం చెప్తుంది. ఇప్పుడు గ్రామాల్లో అయితే 3 ఇంతలు, పట్టణాలు అయితే 2 ఇంతలు, గిరిజన ప్రాంతాలు అయితే 4 ఇంతలు. అంటే అప్పటి బుక్ వాల్యూకు 4 ఇంతలు ఇవ్వడానికి 2013 భూసేకరణ అంటే రిహాబిటేషన్ యాక్ట్ కూడా ఉంది అందులో 2 చెప్తుంది. కానీ ఏం జరుగుతుంది, బుక్ వాల్యూ మార్చకుండా ఎప్పటిదో బుక్ వాల్యూ ఉంటే దానికి 2 ఇంతలు కట్టిస్తే అంతకు కనీసం ఎకరం కోల్పోయిన రైతు 1/4 ఎకరం కూడా భూమి రావడం లేదు కదా. నేను ఎప్పుడు అడ్వకేట్ గా కొందరు కేసులు ఆయనకు వస్తుంటారు, అయ్యా మీరు ఇచ్చినంత తీసుకోండి కొట్లాడతాం, కానీ తీసుకొని వెంటనే భూమి కొనుక్కోండి పక్కన మీకు వస్తుంది. సత్యవేడి పడిగింది అదే, మేము కొనిపిస్తే వెంటనే కనీసం ఎకరం కోల్పోతే 1/2 ఎకరం భూమి అని వచ్చింది.
కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి రైతులను ఎత్తికొట్టి భూములు సేకరిస్తున్నది. ఆ భూములు అప్పళంగా, మీరు ఈ మాట అప్పళంగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటుంది. రైట్. నేను స్పష్టంగా చెప్తాను, ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక్క మాట, నేను మా ఊళ్ళో నేను సర్పంచ్గా ప్రయోగం చేసిన ఒకటేంటంటే వాడినే కొనుక్కోమనాలి, కొనుక్కోవడానికి అవసరమైన సహకారం అందించాలి. అప్పుడు ఏమవుతుందంటే భూమికి ధర సరైన ధర వస్తుంది, అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు, సంతోషపడతారు. ఏ ఫ్యాక్టరీలోనైనా ఆ లోకల్కి ఉద్యోగం రాకపోతే అది కాలిపోయి ఎవడు పట్టించుకోండి. హరగోపాల్ గారు, నేను తెలంగాణలో మేము ఒకసారి ఇట్లా మన జిన్నారంలో పెద్ద ప్రమాదం జరిగితే కరోనా కష్టకాలంలో అటువంటి ప్రమాదం ఇక్కడికి వెళ్ళాం. వెళ్తే అక్కడ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే పక్కవాడు ఒక్కడు రాలేదండి, ఇంత ప్రమాదం జరుగుతుండే నీళ్లు పోయడానికి ఎందుకు వస్తారని అడిగారు. అంటే ఎప్పుడో వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకొని పక్క వాడిని కూడా వాచ్మెన్ ఉద్యోగం తీసుకోకపోతే ఆ ఫ్యాక్టరీ ఉంటేది పోతే చచ్చిపోతుంది అని అనుకుంటాడు కదా, కాలిపోతుంది అనుకుంటాడు కదా. అదే జరుగుతుంది. లోకల్స్ ఉద్యోగాలు వచ్చి ఒకటేమంట స్థానికులకు ఉద్యోగాలు వచ్చి అందులో ఉపాధి కల్పిస్తే అప్పుడు ఏమైందంటే రైతులు కానీ వాళ్ళని సహకరిస్తారు. భూమి సేకరణ అనేది పెద్ద కుంభకోణం. ఈ ఏదైతే రిహాబిటేషన్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ను పూర్తిగా మార్చాలి. ఎప్పుడైతే మార్చాలంటే ఉన్న యాక్ట్ అమలు చేస్తే చాలు. ఎప్పుడైతే ధరలు పెంచే క్రమంలో 4 ఇంతలు ఇచ్చినా 3 ఇంతలు ఇచ్చినా మార్కెట్ రేటును అనుసరించి ఇవ్వాలి. మార్కెట్ అనుసరించి ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సంతోషంగా భూములు ఇవ్వడానికి ముందు రావాలి వాళ్ళు, కానీ ఏడ్చుకుంటూ కన్నీళ్లతో రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదట. అదే జరుగుతుంది. రైట్ అండి. కోటేశ్వర గారు, ఇక్కడ ఏదో పోటీపడి రాష్ట్రాలన్నీ కూడా మా దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి పోటీపడి తీసుకొస్తూ ఉంటే ప్రజలందరూ అనుకుంటున్నారు పాపం ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, మాకు ఉపాధి వస్తుంది అని. కానీ దీని వెనకాల చూస్తే కనుక మనము ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా దీని వెనుక పెద్ద మాఫియా లాగా ఉంది. భూమి కోసము, వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళకి కట్టబెట్టి ఈ రకంగా చేయడం అనేది నిజంగా ప్రజలు ఎప్పుడు దీనిపైన తిరగబడతారో మరి తెలియదు. కానీ అలాగే ఈ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ దీని తర్వాత ఇప్పుడు వైజాగ్ ఆ స్థాయిలో ఐటీ హబ్గా మారబోతోంది అనేది చాలా వినిపిస్తూ ఉన్నటువంటి మాట. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు వైజాగ్కి ఈ రకంగా ఐటీ హబ్ అయ్యేంత స్టామినా ఉందంటారా? దానికి కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయా వైజాగ్కి? రోజా గారు, తెలుగులో ఒక లోకోక్తి ఉంది, చాట్లో తవుడు పోసి కుక్కల్ని వదలటం అంటారు. అంటే అవి మొత్తం ఆ తవుడు కోసం కుక్కలన్నీ కూడా కొట్టుకు చేస్తాయి. అదేవిధంగా పరిశ్రమలు అనేటువంటి పేరుతోటి కార్పొరేట్ శక్తులు కావచ్చు, లేదా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎంత రాయితీ ఇస్తారు మీరు అనేటువంటి పోటీ, ఒక అవాంఛనీయమైనటువంటి పోటీని పెట్టిన కారణంగా గతంలో మనం చూసాం. టాటా నానో గారికి ఏ విధంగా పోటీ జరిగిందో ఇప్పుడు అన్ని రంగాల్లో ఆ విధమైనటువంటి పోటీని చేస్తాం. ఆ పోటీ పేరుతోటి పెద్ద ఎత్తున కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు. ఓకే, రాయితీలు ఇచ్చారు, పోనీ ఆ కార్పొరేట్లు ఏర్పాటు చేసే సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బందికి గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇచ్చి వాళ్ళు ఏమన్నా ఉద్ధరిస్తున్నారా అంటే ఆ కార్పొరేట్లు ఏవి కూడా ఆ విధమైనటువంటివి లేదు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు షెడ్యూల్ అంటే అవి ఒక రాజ్యాలు, దానిలో ఏ పాలకుడు ఎవరు కూడా ఏ చట్టాలు వర్తించవు, వాటికి పెట్టినటువంటి చట్టాలు వేరే. ఆ విధమైనటువంటి వైఖరి అనేటువంటిది తప్పు. అందుకని ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ దీనికి వచ్చేసరికి డేటా సెంటర్స్ అనేటువంటివి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 122 గిగాబైట్ డేటా సెంటర్స్ ఉంటే దానిలో 44% అమెరికాలో ఉన్నాయి, దాదాపు 32% చైనాలో ఉన్నాయి. సరే, జపాను, ఐరోపా యూనియన్ వీటన్నిటిని 9, 10 ఆ విధంగా ఉంటే భారత్లో ఉన్నటువంటి శాతం 3.6%. అందువల్ల భారత్కి మరింతగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగము, లేకపోతే ఈ విధమైనటువంటి పోటీని చూసిన తర్వాత విదేశీ సంస్థలు కావచ్చు, స్వదేశీ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీ పెట్టి రాయితీలు పొందేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టేటువంటి గూగుల్ డేటా సెంటర్కి అది పెట్టేటువంటి పెట్టుబడి $15 బిలియన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వివిధ రాయితీలు
4వ వంతు లేకపోతే 5వ వంతు వరకు ఉంటున్నాయి అనేది అన్ని రకాల రాయితీల గురించి తీసుకుంటే వస్తున్నటువంటి లెక్క. అంత పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తున్నప్పుడు ఎవరైనా కానీ అవసరం ఉన్నది, అవకాశం ఉన్నది కనుక పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గూగుల్లో డేటా సెంటర్ మీద వచ్చినటువంటి వివాదం ఏంటంటే, ఎంతమందికి ఇన్ని రాయితీలు ఇచ్చి, ఇన్ని వేల కోట్ల రాయితీలు ఇచ్చి ఇంత కష్టపడి పెడితే ఎంతమందికి ఉపాధి వస్తుంది అనేటువంటిది ఇవాళ ఒక వివాదాస్పదంగా మారినటువంటి అంశం అనేది మనం గమనించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు ఒక సంఖ్య చెబుతారు, దాన్ని పట్టుకొని జనసేన నాయకులు ఒక సంఖ్య చెబుతారు. అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక సంఖ్య చెప్తారు. కనీసం అందరూ కలిసి జనాన్ని మోసం చేయడానికి కావచ్చు, లేదా జనానికి తెలియజెప్పడానికి కావచ్చు, ఒక రిలయబుల్ డేటా ఒకే సంఖ్యని చెప్పాలనేటువంటి సమన్వయం కూడా వాళ్ళ మధ్య లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే 1,88,000 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు కానీ లేకపోతే దాని మీద ఆధారపడి ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వస్తాయని చెప్పేసి లోకేష్ గారు చెప్తే, అదే సంఖ్యను జనసేన పార్టీ నాయకులు కూడా అదే టాంటాం వేస్తున్నారు. కానీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అక్టోబర్ 14వ తేదీ పిఐబి ప్రకటన ఎవరైనా చూసుకోవచ్చు. ఆయన చెప్పింది ఏంటంటే 5,000 నుంచి 6,000 పర్మనెంట్ ఉద్యోగాలు, మొత్తం ఉద్యోగాలు 20 నుంచి 30,000 మధ్య వస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు. 1,88,000 ఎక్కడ, 30,000 ఉద్యోగాలు ఎక్కడ? అసలు చెప్పేదానికి ఏమైనా తేడా ఉందా? పోనీ రెండో వైపు చూస్తే వైసీపీ అదొక విపరీతం. 200 ఉద్యోగాలు వస్తాయి, కేవలం 200 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అదొక విపరీతమైనటువంటి సంఖ్య చెప్తాం. అందుకని ఇప్పుడు లోకేష్ గారు చెప్పినా, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకో బ్యాచ్ చెప్పినా కానీ, ఇప్పుడు ప్రతి ప్రాజెక్టుకి, అంత పెద్ద ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఏంటి, లేకపోతే రీహాబిలిటేషన్ ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు ఏమిటనేటువంటిది ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏమన్నా బయట పెట్టారా? ఇప్పుడు అదేమన్నా రహస్యమైందా? అలానే డేటా సెంటర్ తోటి ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, లేదా ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇది మా అసెస్మెంట్ ప్రాతిపదిక ఇది అని చెప్పేసి ఆ గూగుల్ కానీ, గూగుల్తో చేతులు కలిపినటువంటి ఎయిర్టెల్ కావచ్చు, లేదా అదానీ కావచ్చు, లేదా దాంతో ఉన్నటువంటి ఇతర అనుబంధ కంపెనీలు కావచ్చు, ఎక్కడైనా ఇట్లాంటి అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ గురించి అనేక మంది చెప్తున్నారు. ఉదాహరణకు ఈ ఏఐ డేటా సెంటర్స్లో మనం చాట్ జీపీటీలో ఒక సమాచారం మనం అడిగితే, ఫోన్లో మనం కొడితే, ఒక చిన్న సమాచారం ఇవ్వడానికి 1/2 లీటరు నీరు దానికి అవసరం అవుతుంది అనేటువంటిది ఒక తక్కువ. మరి అటువంటిది అపారమైనటువంటి డేటా సెంటర్ పెడితే అక్కడ కావాల్సినటువంటి నీరు, దానికి నీటి వనరులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి కేటాయిస్తారు అనేటువంటిది ఒకటి. రెండవది విద్యుత్తు, కూలింగ్, సర్వర్లను కూలింగ్ చేయడానికి అవసరమైనటువంటి నీరు కావాలి, విద్యుత్తు కావాలి. మరి ఇవన్నీ, వీటికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఏమిటి, ఎంప్లాయ్మెంట్ ఏమిటి, పునరావాసం ఏమిటి, ఇవన్నీ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, గూగుల్ సంస్థ కానీ, లేదా వీటన్నింటినీ సమన్వయపరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పలే? పారదర్శకత ఉన్నదా ఇందులో? ఎట్లా నమ్మాలి? వీళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఎట్లా నమ్మాలి? ఏ ప్రాతిపదికను నమ్మాలి? కేంద్ర మంత్రి ఏమో 5,000, 6,000 ఉద్యోగాలు పర్మనెంట్ అంటారు, రాష్ట్ర మంత్రి ఏమో 1,88,000 మొత్తం ఉద్యోగాలు అని చెప్పేసి చెప్తారు. ఎవరిని నమ్మాలా? అందుకని ఈ విధమైనటువంటి గందరగోళం ఉంటుంది. దీన్ని రాజకీయ రగడగా మార్చి, ఒకళ్ళేమో రాష్ట్రానికి అభివృద్ధికి వ్యతిరేకులు అనే పేరుతోటి వాళ్ళు అటువంటి పనులు చేస్తున్నారు గతంలో, విమర్శించండి. కానీ రెండు ఎక్స్ట్రీమ్ మైండ్లు, ఒకళ్ళేమో 200 అంటే, ఒకళ్ళేమో 2 లక్షలు. ఇంత తేడా ఎట్లా వస్తుంది? ఏ ప్రాతిపదికన వీళ్ళు చెప్తున్నారు? ఆంధ్రుల అమాయకులు ఏది చెప్పినా నమ్ముతారు అనేటువంటి ఒక చులకన భావంతో ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని
ముఖ్యంగా యువతను ఆడుకుంటున్నారు నా విమర్శ. రైట్. అందుకని ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఆ డేటా చెప్పండి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తే నేను అనేక ప్రపంచ బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి అనేక రిపోర్టులు చదివాను. వాళ్ళ అసెస్మెంట్ ఇదిగో ఈ రోడ్డు వేస్తే ఇంతమంది ఎఫెక్ట్ అవుతారు, ఇన్ని చెట్లు పోతాయి, లేకపోతే ఇన్ని నీటి వనరులు దెబ్బతింటాయి, ప్రాపర్ డేటా ఉంటుంది. ప్రత్యామ్నాయంగా చేయాల్సింది అని ఆ విధమైనటువంటి అసెస్మెంట్ అన్నీ ఉంటాయి. మరి దీనికి కూడా ఉండాలి కదా. ఎన్విరాన్మెంట్ గురించి అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నీ ఏమీ లేకుండా ఇది అంతా వచ్చేసింది. విశాఖ ఐటీ హబ్ అయిపోయింది, చెన్నై మూతపడింది, బెంగళూరు మూతపడబోతా ఉంది, హైదరాబాద్ మూతపడతా ఉంది. ఇవన్నీ మూతపడితే అది కూడా పెరగాలని కోరుకోవడం తప్పు కాదు. విశాఖపట్నం కావచ్చు లేదా ఇతర రాజధానులు ఇవన్నీ అమరావతి పెరగడం తప్పు కాదు. కానీ దీంతో మిగతా వాటన్నిటి మేము పడగొట్టాము అనే పద్ధతుల్లో మాట్లాడితే దట్ ఈస్ నాట్ వివాదాలకి దాన్ని ఇప్పుడు దీన్ని మీరు తీసుకురాలేకపోయారని చెప్పేసి తమిళనాడులో అన్నా డిఎంకే వాళ్ళు డిఎంకే మీద దాన్ని రాజకీయ ఆయుధంగా చేస్తున్నారు. కర్ణాటకలో మీరు ఏం చేస్తారా, మీరు ఇప్పటికే మీకు 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1,60,000 కోట్ల అప్పు ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలన్నిటికీ మీరు మళ్ళీ అప్పులు తేవాలని చెప్పేసి కర్ణాటక వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. అందుకని ఇది అవాంఛనీయమైనటువంటి పోటీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్న ఏంటంటే అసలు ముందు వచ్చేటువంటి కంపెనీ వల్ల ఎంతవరకు లాభం చేకూరుతుందో తెలియదు, కానీ ముందే మాత్రం రాష్ట్రాల మధ్య ఈ రకమైనటువంటి విభేదాలు స్టార్ట్ అయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏమిటంటే ఉపాధి రహిత అభివృద్ధి. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు బాగుంటాయి, అన్ని బాగుంటాయి, కానీ జనానికి వచ్చేటువంటి ఉపాధి అనేటువంటిది పరిమితంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మొత్తం అంతా విశాఖపట్నం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎంతో పెట్టుబడులు అని రావచ్చు, కొన్ని వస్తాయి, కాదంట్లా రావాలి కూడా. కానీ ఇక ఇదే మొత్తం అంతా ఇదే విధమైనటువంటి ఇంతకంటే ఎక్కువగా 2014 నుంచి 2019 వరకు ఇదే లోకేష్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున బూస్టప్ ఇచ్చారు. ఏమైంది తర్వాత చూస్తే ఏం లేదు, అక్కడ అంతా మాయాబజార్ లాగా అయిపోయింది మొదటి 5 ఏళ్ళు. అందుకని నేనేమంటున్నానంటే మీరు బూస్టప్ ఇచ్చుకోండి, కానీ అతిశయోక్తులు చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించొద్దు. అది చివరికి మీకే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఓకే శ్రీధర్ గారు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఉద్యోగాల సంగతి కాసేపు పక్కన పెడదాము. అసలు మొన్నటి వరకు మనము కొన్ని ఇయర్స్ వరకు మనం ఆధునిక యుగంలో ఉన్నామని చెప్పుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అది టెక్ ఎరాలో మనం ఉన్నాము అని చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏఐ అనేది మనకి రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. సో మనల్ని అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్తుంది, అందులో నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్త ఉద్యోగాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ ఏఐ వల్ల ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి అనేటువంటి ఆందోళన అయితే అందరిలో ఉంది. సో ఏం జరుగుతుందంటారు ఈ ఏఐ ఎక్స్పోజర్ వల్ల? రోజా గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ముందు ఇది ఒక ట్రాన్సాక్షన్ పీరియడ్ అనే దాన్ని చూడటం కోసం ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు ప్లస్ కోటేశ్వర గారు అద్భుతమైన పని చెప్పుకున్నారు. సో అక్కడి నుంచి నేను కొన్ని ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగాల సరళి వాటి శైలి ఎలా మారుతున్నాను దాని దగ్గర నుంచి నేను తీసుకొస్తాను. నిజంగా రామ్మోహన్ రావు గారు కోటేశ్వర గారు చెప్పిన విషయాలు ప్రాక్టికల్గా ఒక క్యాపిటలిస్టిక్ సొసైటీ ఉన్నప్పుడు, క్యాపిటలిస్టిక్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఖచ్చితంగా అంతా కూడా మన దగ్గర వనరులు ఏమున్నాయి, వాటి కేటాయింపులు ఎలా జరగాలి, అందరి ప్రయోజనం ఎలా కాపాడబడాలి అన్నదానికి కంపల్సరీ ఒక రకమైన హార్మోని ఉండేది. ఎప్పుడైతే సరళీకృత ఆర్థిక విధానాలు బిజినెస్ తర్వాత వచ్చినాయో, భారతదేశంలో వచ్చిన పెట్టుబడులు ప్రతి రాష్ట్రంలో కూడా చూడండి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వచ్చేటప్పటికి చాలా సందర్భాల్లో ఇంతకుముందు జిందాల్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు జిందాల్ విషయం కావచ్చు, ఇలా ఎక్కడ చూసినప్పుడు కూడా ఆ సమయానికి అక్కడ ఉండే ఫార్ములాని వెయిట్ చేసుకొని కానీ అక్కడికి ఉండే ఆలోచన ధోరణి నాయకుడి యొక్క ఆలోచన వెయిట్ చేసుకొని కానీ కేటాయింపులు దేశవ్యాప్తంగా రకరకాల చోట్ల జరుగుతూ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం వాస్తవంగా ఇవి సమంజసంగా జరగలేదు అనే దాన్ని మాట్లాడుకోవటం వలన నిజంగా చెప్పాలంటే కనుక భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది, 20 ఏళ్ల తర్వాత కూడా ఎలా జరుగుతుంది. సో కాబట్టి దీని వలన ఈరోజు మనం స్పెసిఫిక్గా సాధించగలిగేది లేదని నాకు తెలుస్తుంది. రెండో విషయం, నిజంగా అందరి ప్రయోజనాలు కాపాడబడాల్సిందే ఖచ్చితంగా కూడా. ఎక్కడైతే కనుక
ఆ, సామాన్యుల యొక్క భూములు అనేది వాళ్ళకు ఒక సరైన ధర రాకుండా, సరైన ఇది లేకుండా ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించకుండా చేయడం అనేది ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు చేసిన, చాలా కాలంగా చేసిన ఒక తప్పిదం. అది గత ప్రభుత్వాలు చేసిన ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతూనే ఉంది. సరే, ఆ విషయం పక్కన పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్న దాని గురించి కూడా ఇప్పుడు కొంతమంది 200 ఉంటారు ఒక పార్టీ వాళ్ళు, ఒకళ్ళు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ డాక్యుమెంటేషన్ చూసి 6,000 నుంచి 8,000 డైరెక్ట్, ఇండైరెక్ట్ 20 to 30,000 అని చెప్పేసి నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రోజా గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి కదా, మరి కొత్తవి ఎలా వస్తాయి అని చెప్పేసి మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఉన్న ఉద్యోగాలు ఇప్పటిదాకా లాజిక్ రీజనింగ్ సంబంధించి ఉన్నాయి. ఉదాహరణకి ఒక పైథాన్లోనో, జావా స్క్రిప్టో, లేకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రాయాలి అంటే కనుక కాబట్టి వాళ్ళు మేము రకరకాల పారామీటర్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్లు వీటన్నిటిని డిఫైన్ చేసుకుంటా వెళ్ళేసి ఒక ప్రోగ్రామ్ రాయడానికి సంబంధించి చాలా టైం తీసుకుంటా ఉండేది. ఇప్పుడు సినారియో ఇస్తే కనుక, ప్రాజెక్ట్ ఏంటి అన్నదానికి సినారియో ఇచ్చేసేస్తే కనుక విత్ ఇన్ 3 to 5 minutes అది కంప్లీట్ కోడ్ ఇచ్చేసేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పటిదాకా కోడింగ్ చేసే వ్యక్తులు, ప్రోగ్రామర్స్ ఒకే సంబంధించి ఛాలెంజ్ అనేది ఫేస్ చేయబోతూ ఉన్నాం. సో ఇది సాఫ్ట్వేర్ పరంగా. ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్ మనం చూద్దాం. మిగతా వాటిల్లో కూడా ఉదాహరణకి ఒక హాస్పిటల్ ఉందనుకోండి, సో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పేషెంట్ డేటా వచ్చేటప్పటికే దాన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి అంటే కనుక ఇప్పటిదాకా మాన్యువల్ డేటా ఎంట్రీ ఉంటే కనుక, ఇప్పుడు ఒక ఏఐ బేస్ ఒక సర్వీస్ తీసుకొస్తే కనుక ఇప్పటిదాకా 10 మంది కొత్త ఉపాధి కలిగేది కాదు, ఇప్పుడు ఒక 2 3 5 ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నదే ఒక రకంగా వాస్తవం. ఏంటి, ఉద్యోగాలు పోబోతూ ఉన్నాయి. సో 2000 సంవత్సరం ముందు మెయిన్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు, మెయిన్ ఫ్రేమ్స్ ఇంకా అయిపోయింది, Y2K ప్రాబ్లం వచ్చింది, ఇంకా కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది చెప్పేసి అనుకున్నారంట. 2008లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది రూపం మార్చుకుంటుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉద్యోగాలకు శత్రువు కాదు. ఉద్యోగాలు అంటే పని జరిగే స్వభావం మారుతుంది. పని జరిగే స్వభావం మారుతున్నప్పుడు కొత్త స్కిల్ సెట్తో చేసుకోవడం ద్వారా, ఇక్కడ నేను పార్టీల పరంగా ఇంకో రకంగా మాట్లాడట్లేదు, ప్రాక్టికల్గా ఉన్నట్లు చూడాలంటే, రీసెంట్గా లోకేష్ గారు ఆయన ప్రెస్ మీట్, ఇప్పుడు గూగుల్లోది అక్కడ ఢిల్లీ అయిన మరుసటి రోజు ప్రెస్ మీట్ పెడుతూ దాంట్లో ఒక మాట ప్రస్ఫుటంగా మాట్లాడారు. చాలా బ్యూటిఫుల్ వర్డ్ అనిపించింది. ఎందుకంటే ఏఐని అందరూ ఛాలెంజింగ్ గా చూస్తున్నారు, ఏఐని వి ఎంబ్రేస్ అన్నారు. వాటి ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కౌగిలించుకుందాం అని చెప్పేసి. అంటే 100% ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకి ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి అంటే కనుక ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకేంటి, అయిపోయింది లైఫ్ అయిపోయింది అని చెప్పేసి ఉంటుంది. సో దాని నుంచి కొత్త టెక్నాలజీ ఏంటి, ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతూ ఉంది, ఎంతవరకు అడాప్టబిలిటీ ఉంటుంది, ఇదంతా కూడా ఇప్పుడు ఐటీ కంపెనీస్లో చాలా వరకు మొన్నటిదాకా ఉన్న ఇన్సెక్యూరిటీ పోయేసి ఇప్పుడు స్టెబిలైజ్ అయింది. దాదాపు మీరు ఏఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగిని అడిగినా కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, ఏఐ వలన మనకంత ప్రమాదం లేదు అని చెప్పేసి భావనలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏఐ వలన ప్రొడక్టివిటీ పెరుగుతుందనే భావనలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే ఎమోషన్ స్టెబిలైజ్ అయిన తర్వాత రియాలిటీ ఏంటి, ఎంతవరకు అడాప్షన్ ఉంటుంది అన్న దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక దీంట్లో ఏ వాటిలో ఉద్యోగాలు ఉంటాయి అన్నది మనకి వస్తుంది. ఇప్పుడు వైజాగ్ డేటా సెంటర్ అనేది తీసుకుందాం. వైజాగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది. మనం ఎప్పుడు కూడా చెన్నైకో, ముంబైకో, లేకపోతే బెంగళూరుకో మనం పోటీనో, లేకపోతే ఈ టైప్ ఆఫ్ రాజకీయ వాదనలో లేదా వ్యక్తిగత అభిప్రాయాల్లో మనం వెళ్తూ ఉన్నాం. కానీ చాలా వరకు ఈ గత వారం రోజుల్లో రకరకాల విశ్లేషణ చూస్తూ ఉన్నాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పటిదాకా ఇండియాలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ జరగలేదు. సర్వీసెస్ లేకపోతే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ జరిగింది, కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పటి వరకు భారీ ఇన్వెస్ట్మెంట్ ఏం జరగలేదు. రెండోది, ఇక్కడ గూగుల్ రావడం వల్ల 200 వస్తాయా, 1000 వస్తాయా, లేకపోతే 10,000 వస్తాయా, 50,000 వస్తాయా, మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఎంత పెట్టుబడి పెట్టామో ఎంత రిటర్న్ వస్తుంది, ఇమ్మీడియట్ రిటర్న్ గురించి ఆలోచిస్తున్నాం. సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు రోజా గారు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ రోజు నేను ట్రేడింగ్ చేశాను, నాకు సాయంత్రానికి ఎంత వస్తుంది అమ్మేసేస్తే అని చెప్పేసి చేసేవాళ్ళు ఆగిపోతారు. సో ఒకసారి కొన్న తర్వాత కొన్నిటిని వైజ్గా డెసిషన్ తీసుకొని ఒకసారి కొన్న తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టుకున్న వాళ్ళు అద్భుతంగా దీని వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొన్ని మన ప్రిడిక్షన్ అందవు. ఇక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత, ఎకో సిస్టమ్ అనేది ఎందుకంటే గూగుల్ వచ్చిందంటే కనుక
నేను చాలా క్లోజ్గా ఇండస్ట్రీ ట్రెండ్స్ అనేది స్టడీ చేస్తూ ఉంటాను. గూగుల్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచంలో చాలా కంపెనీస్ వైజాగ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ రాజకీయ పార్టీలు ఏమున్నాయా, రాజకీయ నాయకులు ఎలా ఉన్నారా, లేకపోతే కనుక రాజకీయ అంటే ప్రత్యర్థి విమర్శలు ఎలా ఉన్నాయా, స్థానికంగా రాష్ట్రాల మధ్య ఏమున్నాయా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. ఇక్కడ స్పెసిఫిక్ గా గూగుల్ ఎందుకు ఇన్వెస్ట్ చేసింది, ఇక్కడ మనం కూడా వెళ్తే ఏం అవకాశం ఉంటుంది. సో ఎకో సిస్టమ్ అనేది నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చిన తర్వాత అది 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో లేదా 50 ఏళ్లకో, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రోజు ఒక నిర్ణయం అనేది ఎన్నో ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఎన్నో అనర్థదాయకమైన అవాంఛనీయమైన ఎన్నో ఆలోచన శక్తి లేని నిర్ణయాలు ఎంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. అవి తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు భారతదేశంతో అభివృద్ధి చెందుండేది. మరి అలాంటి నిర్ణయాలతో పోలిస్తే కనుక ఈరోజు ఒక దాన్ని ఇప్పుడు కాకపోతే ఒక 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు విజన్ కనపడుతుంది. ఎందుకంటే ఏఐ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద ఎంటైర్ వరల్డ్. సో అలాంటి విజన్ కనపడుతున్నప్పుడు వై కాంట్ వి వెల్కమ్? కరెక్ట్. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఎందుకు వెల్కమ్ చేయలేం? ఎస్. అయితే ఇప్పుడు ఐటీ కంపెనీస్కు వైజాగ్ వస్తున్నాయి అని అంటే ఇదేదో బెంగళూరులో సాచురేషన్ వచ్చేసింది, తర్వాత చెన్నైలో సాచురేషను, హైదరాబాద్లో కూడా సాచురేషను, వైజాగ్ మాత్రమే ఇప్పుడు చాలా అనువైనది అని అన్న ప్రచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? వైజాగ్ మాత్రమే అనువైనది, సాచ్యురేషన్, ఇదంతా కూడా జస్ట్ అంటే మన కంపారిటివ్గా ఉండే మైండ్ సెట్తో మనం ఆలోచించుకుంటే వెళ్తుందంటే అక్కడ వైజాగ్ ఒక ప్లేస్ అని కూడా కాదు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మొన్న ఎవరో ఒకళ్ళు అన్నారు నార్వే లాంటివి డేటా సెంటర్స్ రిజెక్ట్ చేసినాయి అని చెప్పేసినారు, ఇంకొక దగ్గర రిజెక్ట్ చేసినాయి అన్నారు. అంటే దేశాలు కానీ అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ వ్యక్తులు కానీ ఒక సంస్థ ఒక దగ్గర వచ్చి పెట్టుబడి పెట్టడానికి ఆయా ప్రతినిధులు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ అండి. సాచ్యురేషన్ ఇక్కడ ఇంపార్టెంట్ గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దగ్గర సాచ్యురేషన్ వచ్చిందా లేదా అది కూడా ఒక కన్సిడర్ చేసే పాయింటే. దానికంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ దగ్గరికి వెళ్ళేసి చాలా మంది మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలోనే మాత్రమే కాదు ప్రపంచంలో ఎంతో మంది అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉన్నప్పుడు సరే ఎవరి స్థాయిలో వాళ్ళు రాయితీలు కానీ కొన్ని మినహాయింపులు ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని పక్కన పెడితే కనుక ఒక లీడర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100% నేను ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఎలాంటి రాజకీయ పక్షపాతం అక్కడ ఉన్నట్టు మాట్లాడుతున్నా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వ్యక్తులు తీసుకుందాం. సో ఒకళ్ళు వచ్చేటప్పటికి అసలు ఐటీ ఏంటో అంటే ప్రపంచంలో ఒక వ్యక్తి వెళ్ళారు ఎవరికి గూగుల్ దగ్గరికి వెళ్ళేసి ఐటీ అంటే ఏదో సరిగా తెలియకుండా ఏఐ అంటే ఏదో తెలియదు, దాన్ని వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు, భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారో తెలియదు. ఇదేమి తెలియకుండా వెళ్ళేసి మా దగ్గర వచ్చి కంపెనీ పెట్టండి అని అడిగారు అనుకోండి చిన్న ఎగ్జాంపుల్. సో అది బెంగళూరు వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు కావచ్చు, న్యూజిలాండ్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా వెళ్తే వాళ్ళు సింపుల్ గా సరే చూద్దామని చెప్పేసి ఫర్ ద సేక్ ఆఫ్ నమ్మకే వర్ష జీవితాలు తప్పించేసి అక్కడేం జరగదు. అదే ఏఐ గురించి కోర్ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి వెళ్ళి అసలు ఏంటి దీని గ్రోత్ ఎలా ఉంటుంది, దీని ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది రాబోయే 20 ఏళ్ల పాటు అన్నదే ఇతనికి అండర్స్టాండింగ్ ఉంది. ఓకే మా దగ్గర వచ్చేటప్పటికి ఈ రిసోర్సెస్ అవైలబుల్ అవుతే మేము ఇలా ప్రొవైడ్ చేయగలుగుతాం, ప్లస్ మీ దగ్గర నుంచి మాకు ఎలా ఇది కావాలి సో అని చెప్పేసి ఏదో సంథింగ్ కన్విన్స్ గా మాట్లాడారు అనుకోండి. ద లాంగ్వేజ్, ద బాడీ లాంగ్వేజ్, ద సబ్జెక్ట్, ద ఇంటెన్షన్ బిహైండ్ ద వాయిస్, ఇలాంటివన్నీ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయండి. ఎప్పుడు కూడా వైజాగ్ సాచ్యురేషన్, ఇది బెంగళూరు సాచ్యురేషన్కి వచ్చిన ఇంకోటి సాచ్యురేషన్కి వచ్చిందా అవన్నీ కూడా మేబీ వీ కెన్ అనలైజ్, బట్ మోర్ దాన్ దాట్ ఖచ్చితంగా అదే బెంగళూరులో ఇంకొక ఇప్పుడు లోకేష్ కంటే ఇంకా గొప్ప వీళ్ళు ఉంటే కనుక అక్కడికి వచ్చి ఉండొచ్చాము. కరెక్ట్. 10 పారామీటర్స్ లో మనం 1-2 పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని అందుకని ఇవన్నీ పనికి రాకుండా పోయి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అనుకోవటం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఈ ఒక్క పాయింట్ వల్ల కాదు. గూగుల్ వాళ్ళు ఇన్వెస్టర్ మనం గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ స్కూల్స్ లో గూగుల్లో ఉండే హైరార్కీలో ఉండే ప్రతి ఒక్కళ్ళలో కూడా బిజినెస్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, ఓవరాల్ గా తమ కంపెనీ ఎలా గ్రోత్ అవుతుంది దాని మీద టైం లైన్ పెట్టుకొని వాళ్ళు ఆలోచించే శక్తి కలిగిన వ్యక్తులు. వీళ్ళు ఏం ఆలోచిస్తారు రోజా గారు, వాళ్ళు ఏంటంటే కనుక మేము ఎదగలుగుతామని లేదా అన్నది కూడా వాళ్ళ సొంత ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. కరెక్ట్. ఎస్. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. రైట్. సో రామ్మోహన్ గారు, ఇప్పుడు ఈ డేటా సెంటర్ వల్ల
ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది తర్వాత, అది సెకండరీ. అయితే అది రావడం వల్ల ఈ పర్యావరణ హితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు, అది హాని జరుగుతుంది అని. అంతేందుకు వైజాగ్లోనే కాకుండా EU కంట్రీస్ కూడా చాలా వరకు వీటన్నింటిని అపోజ్ చేస్తున్నటువంటిది మనం చూసాము. సో వీటిని ప్రభుత్వాలు ఎంతవరకు కన్సిడర్ చేస్తాయంటారు? ఒకనాడు ఒక 20 ఏళ్ల క్రితం నేను ఒక పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు ఒకే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా. నమస్కారం పెడితే చూసి ఆ బాగున్నది అన్నాడు, కంప్యూటర్ మునిగిపోయాడు. సార్ కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి అన్నాడు కదా, ఆ పేరు కూడా తెలుసు, జాతీయ నాయకుడు, మొన్న రిటైర్ అయ్యారు. అన్నాయి కదా సార్, మరి ఎందుకు మరి మీరు వాడుతున్నారు ల్యాప్టాప్ అని అన్నాడు. తప్పదు కదా సార్, సమాజం ఎట్లా మనం మారాలి. కడపకి వెళ్తున్నాడు, అక్కడి నుంచి నేను గూగుల్ మ్యాప్ చూసుకుంటున్నాను, నేను కూడా చూస్తున్నాను. మీరు ఉద్యోగాలు పోతే అన్నారు, బ్యాంకులు కూడా సమ్మె చేసినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు మారింది అని అడిగిన. ఆయన పక్కన కిన్లే వాటర్ బాటిల్ ఉన్నాయి. అంటే కమ్యూనిజాన్ని విమర్శించడం కదా, ఏమంటే సమాజ పురోగతిలో ఎట్లా వాడుకుంటున్నారు. సంధికాలంలో ఇవన్నీ వస్తాయి. నేను స్పష్టంగా చెప్తున్నా, అమెరికాలో వాడు పారాసిటమాల్ కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎందుకు పెట్టాడు అంటే వాడికి చాలా పర్యావరణ అనుమతులు లభించడం చాలా కష్టం. అందుకని వాడు ఏం చేసి మన జనరిక్ మందుల మీద ట్యాక్స్ పెంచలే, ఎందుకు వాడికి అవసరం కనుక. ఇది అంతే. మన దగ్గర విశాఖపట్నం నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరం. రెండోది, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో భాషా సమస్య రాని నగరం కూడా మనకు విశాఖపట్నం కదా, కనుక ఇవి వస్తుంటే అనుకున్నాం. రెండోది ఏంటంటే ఇవాళ ఆధునిక కాలంలో ఒక కంపెనీ కానీ ఏదైనా ఒక పరిశ్రమ వస్తే ఒకటి క్రైటీరియా చూస్తున్నాం. ఉద్యోగాలు కూడా ఒక క్రైటీరియా. ఎందుకంటే ఒక 2 లక్షల కోట్ల పెట్టుబడి వస్తే 1000 ఉద్యోగాలు రావు, 2000 ఉద్యోగాలు రావు అనుకోండి. 100 కోట్ల పెట్టుబడి 100 ఉద్యోగాలు ఇది 100 కోట్ల కరెక్ట్ కాదని, ఇది తెచ్చుకుందాం అంటున్నాడు. తెలంగాణలో సామెత ఉంది, అవ్వా కొడుక అన్నం తింటావా, సద్దన్నం తింటావా, ఉడకన్నమే దాకా ఆగుతావా, అప్పటిదాకా సగ్నాలు తింటావా అంటే 3 తింటానట. అది కావాలి మనకు. అంటే మనకు వంగు తీరు వచనం, మనకు పండే వాటిని తెలుస్తుంది, కనుక రావాల్సింది అంటుంది. వచ్చే క్రమంలో కొన్ని అవరోధాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించాలి. ఇంకా మనం పాతకాలం పద్ధతులు పట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతే కాదు. ఇవాళ ప్రధానమైన బ్యాంకులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలలో ఎట్లా ఫిక్స్ కావాలి, ఆ ఆర్టిఫిషియల్ ఎట్లా వాడుకుందాం అనేదాన్ని ట్రైనింగ్లు ఇస్తున్నాయి. ఇప్పటి నుంచి ట్రైనింగ్లు ఇస్తున్నాయి, వచ్చే 10 ఏళ్ళ తర్వాత ఊహిస్తున్నాయి. కానీ మానవ మేధస్సు కంటే ఏఐ పెద్దది కాదు. నేను 67 ఏళ్ళు నాకు వయసు, ఎప్పుడు ప్రయోగం చేస్తుంటాను. నేను ప్రశ్న అడిగాను, ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు అనుబద్ధ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయింది, అనుబద్ధ ప్రశ్న దానికి ఊహించలేకపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను. సీనియర్ అడ్వకేట్ జూనియర్ అడ్వకేట్ చెప్పిందట, ఏమనంటే నువ్వు అమ్మాయి వస్తుంది ఇంటర్ మనకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే, మనకు జోక్ అందరికి తెలిసిందే కనుక సింపుల్గా చెప్తాను. అమ్మాయి పేరు ఊరు అడగండి, తర్వాత పెళ్ళయిందా అని అడగండి. 3వ ప్రశ్న అలాంటి సీనియర్ రాసి ఇచ్చిండు వాడికి. 3వ ప్రశ్న పిల్లలు ఎంతమంది. ఆమె అమ్మాయి పెళ్ళయిందంటే పెళ్లి కాలేదని చెప్పింది, కాలేదంటే పిల్లలు ఎంతమంది అంటే చాచి చెప్పేది కొడుతుంది. ఈ ప్రశ్న అర్థం చేసుకోలేదు ఏ అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకోవాలంటే మానవ మేధస్సే ప్రతి, కానీ ఆ మానవ మేధస్సే నడుపుతుంది కదా దాన్ని అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కనుక ఉద్యోగాలు దానికి తగ్గట్టుగా వస్తాయంటున్నా నేను. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోలే, రేపు ఏఐ వచ్చిన ఉద్యోగాలు పెరుగుతాయి అంటున్నాను. స్కిల్స్ పెంచుకోవాలి, దానికి తగ్గట్టు స్కిల్స్ పెంచుకొని ప్రయత్నం చేయాలి. అంటే మనము అన్ని వృత్తుల ఆధునీకరణ వల్ల వృత్తులు కూడా ఆధునీకరించబడాలి, మెల్లమెల్లగా డైవర్ట్ కావాలి. సరే సంపద పెరుగుతున్నది, సంపద ఒకే దగ్గరికి కేంద్రీకృతం అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి కాదంటలేదు. కానీ వచ్చే అవకాశాలను ప్రభుత్వాలు ఎంతవరకు తీసుకోగలుగుతాయి అనే దాన్ని బట్టే ఉంటుంది. ఒక బ్యాంక్ వెళ్ళి ఒక మామూలు ఒక అన్స్కిల్డ్ మ్యాన్ పోయి నేనేమో ఏదైనా చేసుకుంటే సార్ నాకు లోన్ ఏమంటే ఇస్తాడా, ఇవ్వడు కదా, ఏం చేస్తామని అడుగుతాను, ఏం చేస్తే ఏం వస్తుందని అడుగుతాను. అదే ఒక వైజ్ మ్యాన్ పోయి అయితే నేను పలానా కంపెనీ పెడతా, దీని ద్వారా 2 ఏళ్ళు అభివృద్ధి సాధిస్తారు, మీ లోన్ కట్టగలుగుతారంటే వెంటనే ఇస్తారు, ఏమైనా చేస్తారు మాకు లోన్ ఇవ్వండి ఇంటికి పోమంటాడు. ఇది అంతే. పరిశ్రమలు రావడానికి కానీ ఇటువంటి రావడానికి కానీ అక్కడ ఉన్న రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి కూడా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఆయా రాష్ట్రాల్లో కానీ ఆ దేశంలో కానీ అవినీతి, పారదర్శక లేని పాలన ఇవి ఉంటే ఖచ్చితంగా రావడానికి వెనక ముందు ఆడతారు. వాళ్ళ ఒక లోకల్ కార్పొరేటర్ నుంచి సర్పంచ్ నుంచి మొదలుకొని ఎవరైనా కొత్తగా కంపెనీ పెడతామంటే లంచాలు అడిగిన కూడా అక్కడికి పోరు, ఎక్కడ లంచాలు ఏందో అక్కడికి పోయి ప్రయత్నం చేస్తారు. ఎవడు కూడా భూ వివాదాలు కోరుకోడు. ఏమైనా కొత్త ఫ్యాక్టరీ రావాలంటే భూమి పంచాయతీ కోరుకొని రాడు కదా. అందుకని టైటిల్ గ్యారెంటీ యాక్ట్ కూడా రావాలి మనకి. ఇప్పుడు రేపు పొద్దున నేను అడ్వకేట్కి చెప్తున్నాను రోజా గారు, మన దేశంలో చాలా భూ వివాదాలు ఉన్నాయి. భూమి కేటాయించినాక మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా మళ్ళీ బెదిరిస్తున్నారు, చూస్తున్నాం కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, మీరు ఫ్యాక్టరీ పెట్టుబడులు పెడతాను వస్తున్నారు, మేము గుంజుకుంటాం, మీరు వెళ్ళగొడతామంటున్నారు. అంటే మంచిది కాదు కదా. అంటే ఎక్కడికి వస్తుందంటే, నేను వ్యతిరేకం కాదు, నేను కూడా శ్రీధర్ గారు రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు పెట్టుబడులు పెడితే మేము ఇంటికి పంపిస్తామనే మాట ప్రతిపక్షం నుంచి వస్తుంటే తప్పు కదా అంటున్నాడు. ఎవరు వచ్చినా పెట్టుబడులు రావాలి మన రాష్ట్రానికి అని కోరుకోవాలి తప్ప నేను చేసిందే లెక్క, నేను చేసినప్పుడే రావాలంటే కష్టం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను.
ఇవాళ ఏదైనా అభివృద్ధి అనేది భూమి మీదే వస్తుంది. క్షేత్రం లేకుండా ఏది రాదు. ఆకాశంలో 6 భవనాలు నిర్మించలేము. దాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజల నుంచి భూసేకరణ చేసేటప్పుడు వాళ్ళకు కూడా లాభం కల్పించాలి అక్కడ. అందుకని మల్లన్న సాగర్ దానిలో విషయంలో చాలా రాజకీయ పార్టీలు వద్దనిపోయింది. ఇవాళ పెద్ద బ్రహ్మాండం 50 TMC నీళ్ళతో కట్టారు. అలాంటి ఒకటి చెప్పిన నేను, మార్కెట్ రేట్ ప్రకారం మీరు ఎస్సీ కార్పొరేషన్ కి ఎంత చెల్లించి 6 lakhs చెల్లించారు కదా, 18 లక్షలు ఇస్తాను. హరీష్ రావు గారు ఏమన్నాడు, ఆడ 60,000 ఉంది, మేము 6 లక్షలు ఇస్తున్నాం, 10 రెట్లు ఇస్తున్నామని. 10 రెట్లు మోసం అంటున్నాడు. ఇక్కడ కూడా అంతే. భూమి సేకరణ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వాలు రైతులను అన్యాయం చేస్తున్నాయి. భూమి సేకరణ విషయాలు అన్యాయం చేయకుండా చేయాలంటే నేను చెప్పిన ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసే ముందే దానికి తగ్గట్టు ఏదైతే బుక్ వాల్యూ పెంచాలి, ఒకటి భూమి సేకరణ ఒకటి చేయాలి. రెండోది ఏంటంటే పర్యావరణ విధ్వంసం జరుగుతుంది ఎక్కువ తక్కువ, దానికి తగ్గట్టు కొన్ని ఏర్పాట్లు చేయాలి కదా. జర్మనీ సంస్థ గ్రీన్ పీస్ తో కలిసి మా పటాన్చెరు, హైదరాబాద్ పటాన్చెరు, జిన్నారామ మండలాలు సర్వే చేస్తే ఇప్పటికి మనం విషము గరళకంటులాగా విషము మనం తాగుతున్నాం. అమెరికా లాంటి దానికి మనకు ఇవాళ ఫార్మాస్యూటికల్ కంపెనీల ద్వారా వాళ్ళకి అమృతం దారవస్తున్నాం చూస్తున్నాం. కానీ ఇవన్నీ కొంచెం ఈ రెంటిని సమతుల్యం చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఏ పరిశ్రమ అయినా కొంచెం కాలుష్యం ఎక్కువ తక్కువ ఉండకుండా ఏది ఉండదు. కానీ వచ్చి ఆహ్వానించే క్రమంలో తక్కువ పొల్యూషన్ ఉన్న పరిశ్రమలు ఆహ్వానించడం, అట్లాగే తక్కువ పొల్యూషన్ ఉండి వచ్చిన పరిశ్రమలు ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరకడం, ఇవి చేయాలంటున్నాడు. అమెజాన్ పెద్ద స్టోరేజ్ ప్లాంట్ మన హైదరాబాద్ వచ్చింది. ఎంత మంచిది అది. అంటే డెలివరీ ఈజీ అయిపోతే బెంగళూరు నుంచి షిప్పింగ్ ఎక్కడి నుంచి అంటే బెంగళూరు, చెన్నై నుంచి అంటున్నాం మన గతంలో. హైదరాబాద్ నుంచి వస్తున్నది. ఒక్క రోజులో మా ఊరికి వాళ్ళ షిప్పింగ్ ద్వారా ఒక్క రోజులో వచ్చేస్తుంది మాకు సరుకు ఏదైనా కూడా. అందుకనే అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఇందులో ప్రభుత్వాలు చేయాల్సిన పని ఊతం ఇవ్వడమే. ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీల ఆలోచన విధానం అభ్యుదయకరంగా ఉందా, వేరొక పురోగమనంలో ఉందా అని ఆలోచించే వచ్చే ఫ్యాక్టరీ వాళ్ళు వస్తారు, వచ్చే కంపెనీ వాళ్ళు వస్తారు. ఎన్ని ఉద్యోగాలు ఇవాళ కొత్తగా వచ్చిన అంటే ఎన్ని లక్షల పెట్టుబడులు అని ఆలోచించొద్దు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. 100 కోట్లకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, 1,00,000 కోట్లకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి చూస్తే అప్పుడు దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి అభివృద్ధిని ఆహ్వానించాలి తప్ప ఇంకా మడిగట్టుకొని నన్నంటుకోక నామాల కాకి అని పర్యావరణం అనే దాని మీద ప్రపంచ దేశాలు ముఖ్యంగా పర్యావరణం నష్టం చేస్తున్నాయి. అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఇవాళ గ్లోబలైజేషన్ లో మనకు ఆ ఎల్పిజిలో కనపడిన శత్రువు మనల్ని ఆడిస్తున్నాడు. మనం కావాలని పర్యావరణ దానిలో నెడతారు, మననేమో అభివృద్ధి కాకుండా చూస్తారు. వాళ్ళేమో పర్యావరణానికి భంగం కలిగించేది వాళ్ళే. మొత్తం అంతా ఏసీల నుంచి మొదలుకోండి అన్ని వాడుకుంటూ ఇలా అమెరికా దేశం ఒక్కటే కదా పర్యావరణంలో మొత్తం 30% పరిశ్రమలు లెక్క బాగా చెప్తారు. 35% పర్యావరణం నష్టం కలిగించింది అమెరికా కదా. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, దాన్ని ఆహ్వానిస్తామంటున్నాను. సో కోటేశ్వర గారు, ఇప్పుడు వైజాగ్లో ఈ ఏఐ హబ్ స్థాపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి వ్యాపారులు ఎవరైతే ఎస్ఎంఈస్ వీటిపైన ఏమైనా ప్రభావం పడుతుందంటారు? అది చూడాలి. ఎందుకంటే వివిధ దేశాలలో ఈ డేటా సెంటర్స్ ఉన్నాయి. వాటి ప్రభావం ఎట్లా ఉంది ఏమిటి అనేటువంటిది అధ్యయనం చేయకుండా నేనైతే వాటి మీద అనుకూలంగానో వ్యతిరేకంగానో కామెంట్ చేయదలుచుకోలేదు. రెండోది, నేను ఒక డెవలప్మెంట్ మోడల్నే మనం కొత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను. ఇవాళ ఏఐలో అమెరికా తర్వాత చైనా 2వ స్థానంలో ఉంది. అక్కడ గూగుల్ లేదు, మైక్రోసాఫ్ట్ లేదు, లేదా ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు. ఏమి లేకుండానే వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నటువంటి దాంతో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. మనము గూగుల్కో లేకపోతే మైక్రోసాఫ్ట్కో ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటికీ వేల కోట్ల రూపాయలు ధారపోసి మన ప్రజల సొమ్ముని వాళ్ళ నుంచి వచ్చేటువంటి దాన్ని మనకి ఏమొస్తుందో మనకి తెలియకుండా చేసుకునేట్లయితే మీ డెవలప్మెంట్ ఎట్లా సస్టైన్ అవుతుంది అనేటువంటిది నా ప్రశ్న. అందుకని మరి గూగుల్ లేకుండా గూగుల్ ఉంటేనే మొత్తం అంతా జరుగుతుంది అభివృద్ధి అనేటువంటి వాళ్ళకి మరి చైనా గురించి ఏం చెప్తారు? అక్కడ గూగుల్ లేదు, మైక్రోసాఫ్ట్ వాడు ఉంటే కావాలంటే నీ కంప్యూటర్లన్నీ తీసుకెళ్ళిపోయామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. ఫేస్బుక్ లేదు. ఎట్లా డెవలప్ అయింది? అత్యంత చౌకగా చాట్ జీపీటీ ప్రాజెక్ట్ కి, డీప్ సీక్ అత్యంత చౌకగా తయారు చేసినటువంటిది ప్రపంచం అంతర్గత. ఇదన్నీ వీటిని కబుర్లు చెప్తారులే, అట్లా ఏమి లేదు, ఒట్టిదే అని చెప్తారు. ఒట్టిదే అంటే అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు దానికి అంత గుడ్డిగా చెప్పలేరు కదా. అందుకని డెవలప్మెంట్ మోడల్ కూడా మార్చుకోవాలి. ఇటువంటి బహుళజాతి కంపెనీలకి మన సంపదలను దోచిపెట్టకూడదు అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, శ్రీధర్ గారు, రామ్మోహన్ రావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.
చూద్దాం.